ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయంలో తిరిగి ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో కొందరు మోషేకు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం మనం చూస్తాం. ఈ ప్రజల జీవితాల్లో ఎంత కష్టమో నష్టమో జరిగినా క్షణాల్లో రోజుల్లో దాన్ని మర్చిపోతూ ఒక అసహనానికి గురవుతూ పదే పదే తిరగబడుతున్నారు. ఇక్కడ లేవి ముని మనుమడు కహాతుకు మనుమడు ఇస్హారు కుమారుడు కోరహు, రూబేనులలో ఏలియాబు కుమారులైన దాతాను అభిరాములను, అలాగే పెలెతు కుమారుడైన ఓనును ప్రోగు చేసుకొని మరికొందరు ఇజ్రాయిల్లో పేరు పొందిన లీడర్స్ని, ఎవరైతే పెద్దలు సమాజ ప్రధానులు ఉన్నారో వారందరినీ దాదాపుగా 250 మందిని ప్రోగు చేశాడు. వీరందరూ మోషే అహరోనులకు వ్యతిరేకంగా ప్రోగై వారు వినిపిస్తున్నటువంటి ఆ వాదన ఏంటంటే, మీ నాయకత్వంతో మాకు ఇక పని లేదు, మీ అధికారము మా మీద, మీ ప్రభుత్వం మా మీద అవసరం లేదు, ఎందుకంటే దేవుని ద్వారా నడిపించబడుతున్నాం, దేవుడు మా మధ్యలో ఉన్నాడు కనుక సర్వ సమాజంలో అందరూ కూడా పరిశుద్ధులే. ఇందులో ప్రత్యేకంగా మిమ్మల్ని మీరు ఎందుకు మా మీద హెచ్చించుకుంటున్నారు, ఎందుకు మా మీద మీరు నాయకత్వం చేస్తున్నారు అని వీరు మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఈ మోషే ఎలాంటి వాడో మీరు గమనించండి. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది ఎవరి వల్ల అయ్యే పని కాదు. యెహోవా ఎదుట అతడు సాగిలపడితే అది వేరే విషయం. కానీ ప్రజలు తిరగబడినప్పుడు చాలా సందర్భాల్లో మనం చూస్తాం, మోషే ప్రజల ఎదుట సాగిలపడెను. అంటే దేవుని ప్రజలు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు వెంటనే దైవోగ్రతకు లోనవుతారని భయపడి అటు ప్రజల్ని నిమ్మలపరచడానికి వారి ఎదుట తన ప్రవక్త ఉండి, అయినా తనకంటే వయసులో చిన్నవారైనప్పటికీ వారి ఎదుట సాగిలపడేవాడు, అటు దేవుని దగ్గర సాగిలపడేవాడు. 12వ అధ్యాయము మొదటి వచనాల్లోనే అహరోను మిరియాములు సొంత అన్న చెల్లి మోషే మీద సనిగితే, వ్యతిరేకంగా మాట్లాడితే యెహోవా ఊరుకున్నాడా? వారితో పిలిచి దేవుడే మాట్లాడలేదా, హెచ్చరిక చేయలేదా? మిరియాము కుష్టుతో కొంతకాలం బాధపడలేదా? లేకపోతే 14వ అధ్యాయంలో ఏడ్చి ప్రలాపించి తిరిగి మేము ఐగుప్తుకు వెళ్ళిపోతామని కనానుకు వెళ్ళేదానికి విముఖత చూపినప్పుడు యెహోవా ఆ మహిమ మందిరపైన కనబడలేదా? అరణ్యంలో ఒకడు కట్టలేడుతూ కళ్ళ ఎదుటే మరణించలేదా? ఇలాగ ఎన్ని సందర్భాలు జరిగినా వీరు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. వీరి తిరుగుబాటు గురించి కీర్తనకారుడు ప్రస్తావిస్తూ 106వ కీర్తనలో ఏం రాశాడంటే, వారు తమ దండుపాలెములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను యందును అసూయపడిది. మోషే అహరోనుల మీద ఉన్నటువంటి అసూయ చేత ఈ తిరుగుబాటు మొదలైంది. ఆ అసూయతో వారి మాటలు ఎంతవరకు వెళ్ళాయంటే, సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో ఇంగ్లీష్లో అయితే యాక్టింగ్ లైక్ ఏ ప్రిన్స్, మా పైన రాజుగా మీరు ఫీల్ అవుతున్నారు, ప్రభుత్వం చేస్తున్నారు, మీకు అధికారం కావాలా, అయినను పాడు తెన్నులు ప్రవహించే దేశానికి మీరు మమ్మల్ని తీసుకొని రాలేదు అంటున్నారు మోషేతో. వీరు మోషే అహరోనులను విసిగించడం కాదు, కానీ యెషయా ప్రవక్త అన్నట్టు 7వ అధ్యాయంలో వీరు మనుషులను విసిగించడం చాలదన్నట్టు దేవుణ్ణి కూడా విసిగించడం మొదలుపెట్టారు. నిర్గమకాండం 2వ అధ్యాయంలో మోషే ఐగుప్తులో ఫరో కుమారుడిగా పెంచబడిన తర్వాత తాను పెద్దవాడై తన ప్రజల్ని గుర్తించి వారి బాధను చూసి వారికి ఏదైనా చేయాలని ఆలోచన కలిగి తన ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు మరి వారిలో జరుగుతున్నటువంటి జగడాన్ని తాను న్యాయం తీర్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు, మా మీద అధికారిగా తీర్పరిగా నియమించిన వాడు ఎవడు అని ఒకడు అన్నాడు కదా, నిన్నటి దినాన ఐగుప్తుని కొట్టి చంపినట్టుగా నన్ను కూడా కొట్టాలనుకుంటున్నావా అంటే ఈ వార్త బయటపడింది కనుక మోషే భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ మాటలు తిరిగి ప్రస్తావిస్తూ అపోస్తుల కార్యంలో చాలా చక్కగా ఒక మాట రాసి నేను చదువుతాను. 7వ అధ్యాయంలో 35వ వచనం, అధికారిని గాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను
అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపాను. దేవునికి స్తోత్రం. మా పైన అధికారిగా తీర్పరిగా నేను నియమించిన వాడెవడు అని మోషేను నిరాకరించారు. అయితే తిరిగి ఆ మోషేను దేవుడు ఏం చేశాడంట? అధికారిగాను విమోచకునిగాను నియమించి మళ్ళీ ఐగుప్తుకి పంపాడు. నిర్గమకాండము 3వ అధ్యాయం 8వ వచనంలో చాలా స్పష్టంగా మోషేతో మండుచున్నటువంటి పొదలో ఆయన మాట్లాడి దర్శనమిచ్చి ఐగుప్తులో నుండి ఇజ్రాయిలను విడిపించుటకు విశాలమైన పాలు తేనెలు ప్రవహించే మంచి దేశానికి వారిని నడిపించడానికి నేను నిన్ను ఐగుప్తుకు పంపుతానని మోసేని పిలిచాడు. వీరు అంటున్నారు, నీవు మమ్మల్ని ఈ దేశానికి తీసుకురాలేదు. అయితే ఇంత అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి దేవుని నడిపింపులో ఎందుకు వీరింతగా తెగించారంటే రెండవ బలమైన కారణం ఒకటి ఇక్కడ మోషే చూపిస్తున్నాడు. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో ఒకటి అసూయ అని మనం చూసాం. రెండవది సంఖ్యాకాండం 16వ అధ్యాయం 9వ వచనం చూడండి. తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇజ్రాయేళ్ల దేవుడు ఇజ్రాయేళ్ల సమాజంలో నుండి మిమ్మల్ని వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా. ఈ వచనం చదువుతున్నప్పుడు మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మనిషి యొక్క నైజం ఏంటంటే ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా వెంటనే అక్కడి నుంచి ప్రమోట్ అవ్వాలి, వెంటనే అక్కడి నుంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి. అన్నీ పెక్కు వాటి గురించి ఆలోచిస్తారు తప్ప ఆ దీనత్వము స్వల్పమైనవి దేవుడిచ్చిన చోట నమ్మకంగా ఉండాలన్న ఆలోచన ఈ మనిషికి ఉండదు. ఒకటి అసూయ అయితే, రెండవది దేవుడు ఇవ్వని అధికారాన్ని పనిని చేజిక్కించుకోవాలన్న ఆలోచన. కోరహు అంటే వీరు కహాతీయులు. గతంలో మనం ధ్యానం చేశాం. అతి పరిశుద్ధమైనటువంటి ఆ వస్తు సముదాయం అంతటిని, మందిరం యొక్క ఉపకరణములన్నిటినీ మోసేదానికి కహాతీయులకు దేవుడు ఆజ్ఞాపించాడు, వారిని ఎన్నుకున్నాడు. అయితే కేవలం ఆలయ సంబంధమైన సేవ చేయటం, ఈ మోతలు మోయటం అది వారికి చిన్నదిగా అనిపించింది. కనుక వాళ్ళు ఏం కోరుతున్నారంట? మాకు యాజకత్వం కావాలి, ఇందులో మాకు ప్రమోషన్ కావాలి. మోషేనే సమాజం ఎదుట తీర్పు తీర్చే అంత స్థాయిలో ఉన్నాడు. దేవుడు కూడా అతన్ని ఆమోదిస్తాడు. కానీ మోషే ఎప్పుడు ఆ పని చేయలేదు. సరే, తిరుగుబడినటువంటి వారికి మోషే ఒక మాట చెప్పాడు. ఎవడు పరిశుద్ధుడో, దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడో, నేను ఈ సమస్త కార్యములన్నీ కూడా చేయుటకు యెహోవా నన్ను పంపాడని, నా ఎంత నేను చేయలేదని మనము దీనివల్ల తెలుసుకుంటాం. రేపటి దినాన మీరందరూ 250 మంది మీరు సిద్ధపడి యెహోవా ఆ సన్నిధికి రండి, ధూపార్తులను చేత పెట్టుకుని మీరు రండి. మనలో పరిశుద్ధుడు ఎవడో, ఎవరిని ఆయన ఎన్నుకున్నాడో ఆయనే తీర్మానం చేస్తారని చెప్పాడు. ఇక ఈ యొక్క కథ అంతా విపులంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మనం అందరం ఎరిగినట్టుగా ఒక వింతైన కార్యం జరిగి దేవుని ప్రవక్త అయినటువంటి మోషేకు వ్యతిరేకముగా, అహరోనుకు వ్యతిరేకముగా నిలబడినటువంటి 250 మంది యెహోవా సన్నిధి నుంచి అగ్ని వచ్చి వారిని దహించి వేయటం, భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేయటం. ఇక తక్కిన ప్రజలందరూ కూడా చూసి ఈ వింత భూమి నోరు తెరిచి వారిని మృంగివేయటం, ప్రజలు భయపడి ఎక్కడ తమని భూమి మృంగివేస్తుందని పారిపోయారని ఇక్కడ గ్రంథస్థం చేయబడింది. అయితే అంతటితో ఇది ముగిసిపోలేదు. అదే అధ్యాయంలో 41వ వచనంలో చూస్తే తిరిగి మోషే అహరోనుల మీద సమాజం విరోధంగా మాట్లాడడం మనం చూస్తాం. నేనేమంటున్నానంటే, ఈ రోజుల్లో ఈ కోరహు ఆత్మ మన మధ్యలో లేదా? మనకు ఇదిగో దాతాను అభిరాములు మనకు కనబడడం లేదా? ఇటువంటి తిరుగుబాటుదారులు మన ఎదురుగా కనబడుతున్నారు కదా. సంస్థలలో, సంఘములలో నాయకత్వపు పోరు. అందుకే పౌలు కొరింథీయులతో హెచ్చరిక చేశాడు. వారు చెడ్డవాటిని ఆశించినట్టు, దేవుని శోధించినట్టు మనం చేయకూడదు. ఒక ఆహారము పానీయం విషయంలో కాదు, ఇదిగో ఇలాగ నాయకత్వం కొరకు, అధికారం కొరకు కూడా చెడ్డవాటిని వాళ్ళు ఆశిస్తూ వచ్చారు. దేవుడు ఇవ్వనిది పొందే ప్రయత్నం చేసే ప్రతి వాడు ఇదిగో ఇలాగ కోరహు లాగా మిగిలిపోతాడు. అందుకే పౌలు అంటారు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు, మొదటి పత్రిక 7వ అధ్యాయంలో 20వ వచనంలో, ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలో ఉండవలెను. మీరు బాగా గుర్తించుకోండి, దేవుడు ఒక స్థాయికి మిమ్మల్ని తీసుకురావాలనుకున్నప్పుడు ఏ మనుష్యులు మిమ్మల్ని తొక్కివేయలేరు, అణిచివేయలేరు. అది వారి వల్ల కాదు.
దేవుడు ఒక విషయాన్ని మీకు ఇవ్వనప్పుడు 10,000 మంది నీకు సహాయం చేసినా అది వారి వల్ల అవ్వదు. మనకు ఇవ్వబడినటువంటి విషయంలో నమ్మకంగా మనం ప్రభువుని సేవించడం మనం నేర్చుకోవాలి. మీరందరూ వివేకము గల నాయకులుగా ముందుకు కొనసాగుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.